Hi friends, welcome to LVA Training Solutions. Today we are going to learn the new topic control structures. సో మనం ఇంతవరకు చూసామా ఆపరేటర్స్ చూసాము వేరియస్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ బిట్ వైజ్ ఆపరేటర్స్ స్పెషల్ ఆపరేటర్స్ రైట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ have seen so many operators right. Today we are going to learn control structures means the control structures are used to change the flow of execution సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామా అంటే ఇప్పుడు ఒక ఫ్లో ఉండేది హ్యావ్ ఎ టర్మ్స్ ఆఫ్ సమ్ టైమ్స్ ఆఫ్ బ్రాంచెస్ అనమాట సమ్ టైమ్స్ బ్రాంచెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు అయితే కాలేజ్ కానీ లేకపోతే మూవీ కానీ వెళ్తారు బేస్డ్ ఆన్ వన్ కండిషన్ మీన్స్ ఆ సిచ్యువేషన్ అంటే మీరు ఐదర్ కాలేజ్ కైనా వెళ్ళాలి లేకపోతే మూవీకైనా వెళ్ళాలి సో బేస్డ్ ఆన్ వన్ కండిషన్ ఆ కండిషన్ బేస్ చేసుకుని మీరు మూవ్ అవుతున్నారు రైట్ సో అంటే మీ ఫ్లో అనేది చేంజ్ అవుతున్నారు ఎలా చేంజ్ అవుతుంది బై యూజింగ్ సమ్ కండిషన్ means here conditional control statements loop control statements okay na first today we'll see conditional control statements okay na let us see coming to the first so boolean expressions already you have seen right so boolean means it returns either true or false so conditional control structures or loop control structures lo manam em use chestam ante either boolean expressions manam use chestama we'll use the boolean expressions బూలియన్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అనుకోండి కండిషన్ ట్రూ అవుతుంది ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫాల్స్ అయితే ఇట్ గోస్ టు ద స్కిప్ చేయొచ్చు లేకపోతే వేరే స్టేట్మెంట్ లోకి వేరే ఫ్లో ఆఫ్ కంట్రోల్ లోకి మనం వెళ్ళిపోవచ్చు రైట్ సో సీమా బూలియన్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మా ఇవేమవుతాయమ్మా ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అవుతూ ఉంటాయి ఎయిదర్ ట్రూ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రూ ద పర్టికులర్ స్టేట్మెంట్స్ విల్ ఎగ్జిక్యూట్ మా ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ దట్ ద స్టేట్మెంట్ విల్ స్కిప్ టు ద నెక్స్ట్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేంజ్ చేయడానికి మనం యూజ్ చేస్తుంటాం రైట్ సో నెక్స్ట్ 5 ఈక్వల్ టు 5 సో బోత్ ఆర్ ఈక్వల్ రైట్ సో ఇట్ రిటర్న్స్ ట్రూ నెక్స్ట్ 5 ఈక్వల్ టు 6 బోత్ ఆర్ నాట్ ఈక్వల్ రైట్ సో నాట్ ఈక్వల్ మీన్స్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ రైట్ దీస్ ఆర్ కాల్డ్ as a boolean expressions returns either true or false either true or false please remember all the conditional control statements loop control statements we are going to use a boolean expressions the boolean expression evaluation is decided the particular condition will execute or not అంటే ఆ పర్టికులర్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది రైట్ సి టైప్ ఆఫ్ ట్రూ సో మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నామా టైప్ ఈజ్ ఏ ఫంక్షన్ సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఫంక్షన్ దిస్ ఫంక్షన్ విల్ రిటర్న్ ద టైప్ ఆఫ్ ద పర్టికులర్ డేటా మీరు ఇచ్చిన డేటా యొక్క టైప్ రిటర్న్ చేస్తుంది సి ఇట్ ఈస్ ఏ బుల్ ఈజ్ ఏ డేటా టైప్ మా సో మనకి ఎలా అయితే ఇంటీజర్ అయినా ఇంట్ ఇస్తుంది కదా అలానే సో బుల్ ఈజ్ ఏ డేటా టైప్ విచ్ టైప్ మా ఇట్ ఈస్ ఏ బులియన్ టైప్ ఇట్ హ్యాస్ ఏ సో ఇట్ విల్ రిటర్న్ either true or false right so next x is less than or equal to y and x is less than or equal to y x is y means x is the same as y so yesterday we have discussed what is the difference between is and double equal to both are used for the equality checking but there is some small minor change is operator works with the identity like it is reference but equal to operator works with the values we have seen yesterday right next x is not y so all these are comes under the boolean expressions and the logical operators we have seen yesterday so last class there are 3 logical operators right and or not so you know very well and means both are true then only condition true otherwise the condition false see what it means so x value is greater than 0 and less than 10 means the value is between when the value is between so 0 to 9 then you need to write this condition అర్థమవుతుందమ్మా ఎప్పుడైతే మీ వాల్యూ అనేది 0 నుంచి 9 మధ్య ఉండాలనుకుంటున్నారో 9 వరకు ఇంక్లూడింగ్ 9 ఉండాలనుకుంటున్నారో దెన్ యూ షుడ్ ఆప్ x is greater than 0 and x is less than 10 so 17 and true
17 and true. And next ma, and check చేస్తున్నాడు మా 17 and operator యూస్ చేస్తున్నా true అని యూస్ చేస్తున్నాడు. See ma, we'll see 17 and true. 17 అంటే నాన్ జీరో వాల్యూ కదా మా. See 0 and true. సారీ మా 0 కదా, 0 and true. మళ్ళీ ఇస్ గోస్ టు 0 అంటే జీరో వాల్యూ ఏముంటే అలా అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? కానీ ఇక్కడ చూడమా 1 and true అంటే 1 అనేది జీరోగా తీసుకుంటుంది, ఐ మీన్ ట్రూగా తీసుకుంటుంది మా. జీరోని జీరోగా తీసుకోవట్లేదు, జీరోని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడమా 0 ఆర్ ట్రూ మా, 0 ఆర్ ట్రూ, 0 ఆర్ ట్రూ ట్రూ. ఎందుకంటే ఎనీవన్ ఇస్ ట్రూ కండిషన్ ట్రూ కదా మా. ఏదో కండిషన్ ట్రూ అయినా కూడా ట్రూను కదా. సో ఇక్కడ చూడమా ఇప్పుడు 0 ఆర్ 0 ఇచ్చాను అనుకోండి మా, 1 0 వస్తుంది చూడు ఆన్సర్. ఎందుకంటే 0 అనే వాల్యూ ఏదైనా నాకు తెలీదు. 0 ఈజ్ నాట్ ఏ బులియన్, రైట్? 0 ఈజ్ నాట్ ఏ బులియన్. సో అందుకని 0ని ఫాల్స్ గా తీసుకోదు మా ఇది. సో డోంట్ కన్సిడర్ 0 యాజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి మా. MCQs లో అడుగుతుంటారు మా 0 and true, what is the result? So value is 0 only, because ఈ 0 వాల్యూ ట్రూ అయితే ట్రూ అవుతుంది మా, ఈ 0 వాల్యూ ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది. అది మీరు ఎలా జస్టిఫై చేస్తారో అలా, రైట్? అలానేమా 0 ఆర్ ఫాల్స్ మా. ఇక్కడ కూడా సేమ్ మా, 0 అనే వాల్యూ ఫాల్స్ అయింది అనుకోండి ఫాల్స్ అవుతుంది. 0 అనే వాల్యూ ట్రూ అయింది అనుకోండి ట్రూ అవుతుంది మా. ప్లీజ్ రిమెంబర్ మా, రైట్? ఇస్ దిస్ క్లియర్? ఓకేనా? సో 0 అంటే నార్మల్ గా మీకు సి లాంగ్వేజ్ అనుకోండి మా, సో ఇట్ టేక్స్ యాజ్ ఏ ఫాల్స్ గా తీసుకుంటుంది మా. బట్ ద పైథాన్ యూ హ్యావ్ ఎ స్పెసిఫైడ్ టైప్ ఇస్ దేర్, దట్ ఈస్ ద bull is a type. For that reason it doesn't consider 0 as a false statement. That is why what is the 0 you are going to consider, what is the value you are going to consider 0, so that value it can take ma, right? I hope it is clear. Next ma, this is the first conditional statements, first conditional execution statement. See ma, if so when the condition true means x is a positive value ma, x is a positive value, it comes to here and print here. Otherwise you just skip the statements ma, you just skip the statement. Chudma, see, if x is greater than 0, print x is positive value, right? X equal to 3, if the x equal to 3, what it runs ma, chudma x value greater than the positive. I'll do small demonstration ma. See, ma, I have a x value, right? X we are going to read, we know how to read, right? So input is a function, by using input we're going to read the data, so if you want to prompt anything ma, enter a value. See ma, if the value is true, I mean if the value is positive, I need to print the data is positive. Otherwise I just stop the program, that's all. Okay, nothing to do anything, నేను ఏమి చేయాల్సిన అవసరం లేదు. See, for that reason if x is greater than 0 ma, greater than 0 అంటే it's a positive, right? See ma, when I use a colon, so my indentation changed by automatically. అర్థమవుతుందా? ఎప్పుడైతే నేను కోలన్ యూజ్ చేస్తానో బై డిఫాల్ట్ my indentation changed, right? So here what I'm going to do, print I need to print the positive value, right? Positive value. So positive value అని ప్రింట్ చేసేసాను, రైట్? ఆఫ్టర్ దట్ ఒకవేళ ఏమీ అవ్వలేదు అనుకోమో, సో సపోజ్ if I entered a negative value ఎంటర్ చేస్తే just done అనేసి రావాలి మా, that's all. See, if I run this program, enter a value, see 10 అని ఇచ్చాను అనుకోండి, is a positive value, right? Positive value, right? Positive value. See, for example, if I enter -10 ma,
done only, because minus 10 is a negative value. It is a negative value. So it returns by default done. Okay, na positive value return cheyadu. So what you did here? What you did here ma? ఇక్కడ ఏం చేస్తారు మీరు? సింపుల్ గా you are going to change the flow of execution. ఎప్పుడు చేంజ్ చేస్తున్నారు? when you have a positive value. When you have a positive value. So ఆ టైంలో మాత్రమే you are going to change the flow of execution. Otherwise you just skip the statement. Negative and you just skip the statement. It directly your compiler comes to here. Your interpreter comes to here. Is this clear ma? Is this clear? Ma simple called ఈ statement simple if అంటారు ma. Also called as simple if. Okay na? You don't have an alternative. You don't have an alternative. It is called as simple if. Simple if. అర్థమవుతుందా? It is a simple if. The rest of the flow is as it is ma. Rest of the flow is as it is. Only మీకు ఏంటంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో మాత్రమే you need to use this kind of simple if, right? Next ma, small return just ma. Next ma, see, this is the alternative is also called as a if else ma. If else, you have two parts ma. If the condition is true, it executes the one flow of execution. If condition is false, it goes to the another flow of execution. We have two kinds of flow of executions. See, x modulo division 2. Yesterday we discussed ma. We discussed regarding the odd number, even number. What I said, if a number is divisible by 2, then it is an odd number. If a number is not divisible by 2, then it is called as an odd number, right? Which is divisible by 2 is called as an even number. Which is not divisible by 2 is called as an odd number, right? So మీరు ఇక్కడ కన్సిడర్ చేసాము x modulo division 2 equal to 0. yes అంటే yes, it is divisible. The zero remainder 0 వచ్చిన దాని మీనింగ్ ఏంటమ్మా? remainder 0 అంటే it is divisible. Yes, both are 0 equal to true అయినప్పుడు yes అయినప్పుడు yes, x is a even. If it is not, then it goes to here print x అని ప్రింట్ చేస్తుంది మా. x అనేసి ప్రింట్ చేస్తుంది. This is clear ma? See, if x is not equal to 0, x is a even, x is a odd ma. So the same program we did in using conditional operator చెప్పాను కదమ్మా. if you use చేసామ్మా. So same program if you do using సేమ్ ఇలానే ఉంటుందమ్మా. ఏం రాయాలి మనము? x వాల్యూ రీడ్ చేస్తాము. if x modulo division 2 equal to 0, you know very well, if x modulo division 2 is equal to 0 means the meaning it ma. So the given number is even. If the number is not even, we have one more choice, right? If we don't have the given number is not even, so even అవ్వనప్పుడు కంపల్సరీగా ఏమవుతుంది? It goes to odd, right? చూడమ్మా, ఎప్పుడైతే కాయిన్ కి టూ సైడ్స్ ఉంటాయి మా, హెడ్ అండ్ టైల్. హెడ్ కాదంటే టైల్ కాదంటే హెడ్, అలానే ఈవెన్ కాదంటే ఆడ్ కాకపోతే ఈవెన్. సో దానికి కంపల్సరీగా దానికి ఇంకొక సైడ్ ఉంది. యూ హ్యావ్ ఏ అనదర్ సైడ్ ఫర్ దట్ నెంబర్ అన్నప్పుడు జస్ట్ గో ఫర్ ద else if else ma. If else, see, if you execute the program, 5 is the input, odd, right? Again ma, if I run this program, 10 is the input. See, it is an even number, right? Is this clear ma? Is this clear? Next ma, I'm going to solve one more problem. Print the largest number from given two numbers ma. Print the largest number from given two numbers. ఇచ్చిన 2 numbers లో ఏదైతే లార్జెస్ట్ ఆ వాల్యూని ప్రింట్ చేయాలి, రైట్? సో నాకు ఇక్కడ నాకు 2 వాల్యూస్ ఉంటాయి మా, రైట్? ఐ హావ్ 2 వాల్యూస్. I have 2 values ma. See, x comma y, x and y. So x and y ma. X is greater than y. So largest value is x, right? So largest value is x ma. ఒకవేళ ఫాల్స్ ఉంది అనుకోండి మా, సింపుల్ గా మా, y is the largest, right? See, if you execute the program 2, 3, it prints largest number.
it printed the largest number ma. Largest number print చేసిందా ఏమా లార్జెస్ట్ నెంబర్ ప్రింట్ చేసిందా చూడమ్మా మీరు ప్రోగ్రామ్ చూస్తారంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానమ్మా ఐఎమ్ గోయింగ్ టు ద టూ వాల్యూస్ ఫస్ట్ ఏ వాల్యూ సారీ ఎక్స్ వాల్యూ y value. I'm going to compare the x greater than y. So if x is greater than y, condition true in that is a conditional, it is a relational operator, right? Relational operator. Relational operator. So what it can do? It is going to do check the relation between the two operands. Two operands madhya unde relation check chestuma. If the operands are x operand is greater than y, then it returns true. The expression returns true. When the true, so it will print x ma. It will print x. If the condition is false, then it goes to here. It will print y. It will print y. Is this clear? మా మీరు రాసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో రాసే ప్రతి ఒక్క స్టెప్ చాలా క్లియర్ గా ఉండాలి. అప్పుడే మన కోడింగ్ అనేది వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ యూ షుడ్ బి వెరీ క్లియర్ మా. ఓకేనా? Yesterday we have seen check the given number is even or odd ma. ఫస్ట్ ప్రోగ్రామ్ చూసామా, రైట్? సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసేసి print the largest number from given two numbers ma. Print largest number from given two numbers, from given chun mailana question adigochu but two numbers. Next ma, print even or odd ma. Even or odd. We have seen these two programs today. Okay, మీరు ఈ టూ ప్రోగ్రామ్స్ మనం చూడకుండా ఎగ్జిక్యూట్ చేయండి మా. ఓకేనా? సో డోంట్ జస్ట్ అబ్జర్వ్ ద ప్రోగ్రామ్ అండ్ గో అండ్ డూ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎర్రర్స్ మా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, యూ జస్ట్ మెసేజ్ మీ ద వాట్సాప్ సారీ వాట్ ఈస్ కాల్డ్ యూట్యూబ్ చాట్ బాక్స్ మా. ఓకేనా? చాట్ బాక్స్ లో మీరు మెసేజ్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్. రైట్ మా. టుడే వి ఆర్ గోయింగ్ టు సీ one more conditional operator ma, chained. So what is the use of chained? Ma? So it is also if else మీద depend ఉంటుంది ma. If else మీద, but you have a multiple options ma. You have a multiple options. ఒకవేళ even odd, then there is no issue, you can use it if else. But here if you observe this program, here I have a three cases ma. ఏం కేసు ఉన్నాయి ma? First one ma, x is greater than y, one condition. X is less than y, another condition. X is equal to y, means x is greater, y is greater, both are equal, right? Here I have a three choices. Here I have a three paths ma, three control flow of executions. So our situation low, for that situation what I need to do, see. Chunma x greater than y, condition true, x is a greater. Else if ma, else if. So x is less than y ma, x is less than y, so y is the greater, right? So else ma, else means compulsory kada India, it goes to the last case. What is the last case? Both are equal, right? Both are equal. See, if I run this program, my value is 3 and 4. 4 is the largest, right? It is very clear. For example, my input is 4 and 4. Both are equal. Is this clear? Emma, అర్థమైందా? So this is called as chain ma, or else if ladder. మనం C లో ఎలా మాట్లాడతామంటే else if ladder అని మాట్లాడతాం. అంటే else if ladder అంటే మనకు చాలా else's ఉంటాయి, వాటిలో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది మా. We have a 5 paths. ఉన్నాయి మా, 5 paths ఉన్నాయి. ఓకేనా? సో 5 paths లో ఓన్లీ 1 path మాత్రమే ట్రూ అవుతుంది మా, 1 path మాత్రమే ట్రూ అవుతుంది, రైట్? సో ఆ పాత్ ఏదంటే ఇక్కడ ఇచ్చే కండిషన్ బట్టి, based on the condition. If condition true, first time it goes to here. If it is false, it comes to here. If you enter into the one flow of execution, the remaining all are goes to null and void ma. అంటే రిమైనింగ్ అన్ని కూడా ఇంకా అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వనమాట, null and void. There is no use for that. Is this clear ma? Chunma, I'm going to do one more program ma. What is the program is, for example, if
your percentile is, see ma, I'm going to read your percentile ma. So percentile means it is a float, right? It is a float, right? Float, right? So enter a value, enter your percentile, okay na? See ma, if your percentile is between first ma, it is 80 and above ma, 80 and are equal to, that is called as a, so A grade ma, you need to print the grade A, okay na? If your percentage is 70 to 80 means 70 are greater than or equal to 80 less than ma, right? So you need to print the grade B and print. If your percentage is 60 to 70, 60 to 70, okay na, then you need to print C grade ma, okay na? 50 to what is called 60, then you need to print the D grade, right? So 40 to 50, then you need to print E grade. So otherwise you need to print the fail grade print cheyali, okay na? Meeku వచ్చే marks batti I'm going to print your grade ma, grade ni print chestunnanu chudama. See, simple ma, if x is greater than or equal to 80, then I need to print grade A, right? Grade A, right? So else if x is greater than or equal to 70 and less than 80 ma, less than 80, and x is less than 80. See what happened? In the second case, you need to print the grade B, right? Is this clear? Next, what is the next case? So if your percentage is greater than 60, greater than or equal to 60, right? Greater than or equal to 60, and your value is less than or equal to 70, not or equal to, just less than. These are very, very important things ma. If you use the or equal to, then what happened? Even 70 వచ్చినా కూడా మీకు problem అయిపోతుంది, right? So for this case you need to print C. Print C. Else if, next thing ma, next thing, what is the next case? If your percentile between the 50 to 60, 50 to greater than 50 and x is less than 60, right? In this case you need to print D. So next case, ఇలా మనకు చాలా కేసెస్ ఉన్నప్పుడు you just use a else if ladder or alternative chained alternative conditions. అర్థమవుతుందమ్మా? ఆల్టర్నేటివ్ కండిషన్స్ మనం యూజ్ చేయాలి. చూడమ్మా, x is greater than 40, greater than or equal to 40, and x is less than 50, so print, what is the grade for him? ఏం వస్తుంది గ్రేడ్? ఏమొస్తుంది? Yes, E is the grade, right? The last thing, in the else case ma, we'll get the less than 40, then it is a file grade, right? Now just see, if your percentile is 28.9, fail, right? If your percentage is 79.99, B grade, right? Only who will get the 80 percentile, they'll get a grade ma, okay na? See, so 80.01. Is this clear ma? Is this clear? So these are the conditional control statements ma. So today we have seen what is a Boolean expression. This is a Boolean expression.
Logical operators, already you know that, already we have seen yesterday, last class lo manam chusamma. And simple if, the main thing is simple if, else if, okay na, if else ma, next ma, else if ladder or alternative chain statement ma, okay na, ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్ లో మనం చూసాము, right? So I'm going to give a small assignment ma. You need to complete one program. The program is if your choice is, if your choice is 1 అంటే సండే ప్రింట్ చేయాలి మా. మీరు 1 ఎంటర్ చేశారు అనుకోండి, సండే ప్రింట్ చేయాలి. 2 మండే ప్రింట్ చేయాలి, రైట్? సో లైక్ దట్. 7 ఎంటర్ చేశాను మా, సాటర్డే ప్రింట్ చేయాలి మా, సాటర్డే ప్రింట్ చేయాలి. ఎల్స్ should అంటే అదర్వైజ్ ప్రింట్ ఇన్వాలిడ్ చాయిస్ మా, ఇన్వాలిడ్ చాయిస్ అనేది ప్రింట్ చేయాలి మా. దిస్ ఇస్ యువర్ అసైన్మెంట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పింగ్ ఆన్ ద యూట్యూబ్ ఛానల్, ఓకేనా? అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఈ ప్రోగ్రామ్ చేసి జస్ట్ పోస్ట్ ఇన్ ద చాట్ బాక్స్ మా, నేను అక్కడ రిప్లై ఇస్తాను మీకు, ఓకేనా? మీ ప్రోగ్రామ్ రైట్ రాంగో ఐ విల్ గివ్ ద రిప్లై. డోంట్ మిస్ దిస్ అసైన్మెంట్, ఓకేనా? మీరు అసైన్మెంట్స్ చేస్తేనే మీకు ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ ఫర్ ద సర్టిఫికేషన్, లేకపోతే ఏదైనా ఫర్దర్ గా కన్సిడర్ చేస్తాను. అర్థమవుతుందా? యూ షుడ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ అండ్ యూ షుడ్ డూ దిస్ అసైన్మెంట్, రైట్? అర్థమైందమ్మా? ఇస్ దిస్ క్లియర్ మా? ఈ రోజు మనం నేర్చుకుని ఏంటంటే, ద గివెన్ ప్రోగ్రామ్, చెక్ ద గివెన్ ప్రోగ్రామ్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. నెక్స్ట్, find the largest number from given 3 numbers. Next ma, printing the grade printing చూసామ్మా. నేను మీకు ఎగ్జామ్ అసైన్మెంట్ ఏమి ఇచ్చాను, printing the weekday, okay na, based on your choice. 1 to 7 you can print the Sunday to Monday. Otherwise should print invalid choice ma, invalid choice. Is this clear? Okay na? So thank you. మీరు ఏమైనా క్లాసెస్ మిస్ అయితే కన్నా ప్రీవియస్ క్లాసెస్ చూడండి మా, ఓకేనా? సో మీరు ఇలా అంటే స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళేసేసి డెఫినెట్లీ ద వన్ డే విల్ రైట్ ద వెరీ బిగ్ ప్రోగ్రామ్, రైట్? థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ యూజువల్ మా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ ఆల్రెడీ సబ్స్క్రైబ్, వెల్ అండ్ గుడ్ మా. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ప్లీజ్ motivate and other your friends also to attend my classes ma. Thank you ma, thank you very much for cooperation and attending my classes ma, okay na? So make so anything help, I mean regarding the career guidance or anything, you just post it in the YouTube channel. Definitely I will help you regarding this, okay na? Thank you ma, thank you very much.